శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ఇప్పటి వరకు మనము ప్రతి నెల మాస ఫలితాలు చెప్పుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ప్రతి మాసంలో మనకు విశేషంగా కొన్ని యోగాలు వచ్చాయి. రుచక యోగం అని, మాలవ్య యోగం అని, ఇవన్నీ కూడా ఏంటంటే పంచమహాపురుష యోగములలో భాగం అన్నమాట. గోచరంలో ఈ పంచమహాపురుష యోగాలు ఏవే వస్తున్నాయి ఏంటి అనేది చూద్దాం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి సంబంధించి ఈ యొక్క డిసెంబర్ 1 నుంచి 31వ తారీఖు వరకు కూడా ఉన్నటువంటి గ్రహ సంచారాల్లో భాగంగా పంచమహాపురుష యోగములు ఎలా ఉంటాయనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఈ పంచమహాపురుష యోగాలంటే 1, 4, 7, 10 స్థానాల్లో శుక్రుడు కానీ, శని కానీ, గురువు కానీ, కుజుడు కానీ, బుధుడు కానీ సంచారం చేస్తే అవి పంచమహాపురుష యోగాలు. ఏంటా యోగాలనంటే భద్రమహాయోగము, మాలవ్య యోగము, రుచక యోగము, హంస యోగము, అలాగే శశమహాయోగము అంటారు. ఇవి చంద్రుడికి సంబంధించి కూడా ఉంటాయి, కానీ ప్రత్యేకంగా వీటిని మాత్రమే మనం పంచమహాపురుష యోగాలుగా భావిస్తాం. అయితే ఈ కన్యారాశి వారికి ఎలా ఉందయ్యా అనంటే, కన్యారాశి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి శుక్రుడు తృతీయంలో సంచారం చేస్తూ ఉన్నాడు. దాని వలన ఏంటంటే కాస్త చేసేటువంటి పనుల్లో ఫైనాన్షియల్ స్టేటస్ రిలేటెడ్ ఇష్యూస్లో ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తృతీయంలోకి ప్రవేశించినప్పుడు కాస్త సద్దుమణుగుతూ ఉంటాయి. విశేషంగా మీరు ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఈ యొక్క కన్యారాశిలో ఉన్నటువంటి వారు ఉంటారో వారు మీ భార్య తరపు వారి నుంచి ప్రాపర్ కమ్యూనికేషన్స్ అన్నీ కూడా చెయ్యండి. అలాగే వీలైనంత వరకు కూడా తీసుకునే నిర్ణయాల్లో జాప్యం చేయకుండా నిర్ణయాలు తీసుకోండి. అది కూడా మీకు మంచి లాభసాటిగా ఉంటుంది. ఇక ఎవరైతే ఈ యొక్క కన్యారాశిలో ఉన్నటువంటి వారు ఈ తృతీయ స్థానంలో ఉన్నటువంటి గ్రహ సంచారాలు 7వ తారీఖున సూర్యుడు, బుధుడు, కుజుడు అలాగే శుక్రగ్రహాలు కలుస్తాయి. దానివలన ఏంటంటే మీరు ఎవరినన్నా అనకూడని మాట అనడము, దానివల్ల పెద్ద ప్రమాదానికి గురవ్వడము, కాస్త మిమ్మల్ని కొట్టేదాకా కూడా వచ్చేటువంటి వాళ్ళు కానీ, లేకుంటే ఏదైనా సరే మీ మీదికి దండెత్తే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ డిసెంబర్ 7వ తారీఖు చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ కన్యారాశి వారికి సంబంధించి 6వ స్థానంలో రాహుగ్రహ సంచారం ఏదైతే ఉందో ఆ రాహు మీకున్నటువంటి పనులన్నీ లేట్ చేస్తాడు. వచ్చేవన్నీ నోటిదాకా వచ్చి ఎత్తగొట్టేటట్టు చేస్తాడు. కాబట్టి సామూహిక చండీ హోమాలు చేయించుకోండి. ముఖ్యంగా చూసుకుంటే కన్యారాశి వారికి 12వ ఇంట ఉన్నటువంటి కేతువు, 11వ ఉన్నటువంటి గురువు కాస్త 10వ ఇంటికి వెళ్తాడు. కాబట్టి అది హంస మహాయోగం. ఈ పంచమహాపురుష యోగాల్లో గురువు 10వ ఇంట్లో సంచారం చేసేటప్పుడు వీరికి లాభిస్తుంది గోచార రీత్యా. అది కూడా 8వ తారీఖు తర్వాతకి. ఇక 7వ స్థానంలో ఉన్న శని చండాల యోగం వలన భార్యాభర్తల ఇద్దరి మధ్యలో కూడా ప్రాపర్ కమ్యూనికేషన్ ర్యాపో అనేటువంటిది లేకుండా తగ్గే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే ఈ రాశి వారికి సంబంధించి విశేషంగా ఈ యొక్క డిసెంబర్ నెలలో ఆల్మోస్ట్ 70% లాభించేటువంటి విషయాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక అందరూ కూడా ఏ రెమెడీస్ తీసుకోవాలి, ఏ మంత్రం చదవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనం ఈ రాశి వారికి సంబంధించి గోచారంలో భాగంగా పంచమహాపురుష యోగాల్లో ఏ యోగం ఉంది అనేటువంటి విషయాన్ని మనం డిస్కస్ చేసుకున్నాం. ఇవన్నీ కూడా గోచారంలో భాగంగా చెప్తున్న విషయాలు మాత్రమే. డీటెయిల్గా మీ జాతకంలో అసలు దశ ఏంటి, అంతర్దశ ఏమిటి, మొత్తం 16 భావచక్రాలు ఉంటాయన్నమాట. ఆ భావచక్రాలు ఏంటి అనేటువంటివి డీటెయిల్గా మనం ఒక్కొక్కరి గురించి వారి డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు ఉంటే మనం జాతకం అనేది ఇంకా పర్ఫెక్ట్గా చెప్పొచ్చు. అయితే 60-70 పేజీల్లో జాతకం ఇవ్వడము, దాంట్లో వివాహము, సంతానము, వృత్తి, వ్యాపారము ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాలు కూడా మీతో మాట్లాడడం జరుగుతుంది. డీటెయిల్గా చాలామంది ఫోన్లో మాట్లాడేటప్పుడు నేను స్వయంగా వారికి ఏం చెప్తానంటే రికార్డ్ కూడా చేసుకోమాట. ఎందుకంటే ఎవరైనా సరే విషయం ఒక రికార్డ్ అనేటువంటిది ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది కదా అనేటువంటిది నా యొక్క ఉద్దేశం. అయితే ఇప్పుడు వీరందరూ కూడా ఏ రెమెడీస్ చేసుకోవాలి. చాలామంది ఈ జాతకం అడిగే వాళ్ళు కూడా ఉత్త పేరు ఒక్కటే ఉంది పంతులు గారు చెప్పండి అంటే చాలా రోజుకు 10 కాల్స్ దాకా వస్తూ ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కేవలం పేరుని అడిగి జాతకాన్ని మాత్రం చెప్పను. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు ఉంటేనే నిర్దిష్టంగా జాతకం అనేటువంటి తెలుస్తుంది.
ఈ జాతకానికి కూడా 2025 రూపాయలు ఖచ్చితంగా ఛార్జ్ చేస్తా. ఎందుకంటే నాకు 3 నుంచి 4 గంటలు టైం పడుతుంది. ఫోన్ చేసి డబ్బులు కట్టిన వాళ్ళు కూడా వెంటనే ఫోన్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఒక రోజు 2 రోజులు టైం పడుతుంది. ఇప్పటివరకు ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు కంప్లీట్ చేస్తూ మీతో నేను మాట్లాడాలి కాబట్టి. ఇక ఏ రెమెడీస్ తీసుకోవాలి నెలలో అని అడుగుతూ ఉన్నారు చాలామంది. వీలైతే ఎర్ర చందనం లేకుంటే చందనం ముక్క, ఒక చందనం కర్ర ఒక చిన్న ముక్క తీసుకొని కొనుక్కొని ఇంట్లో గంధం తీయండి. నిత్యము కూడా కొన్ని మనం నీళ్లు పోసి గంధం సానరాయి మీద గంధం తీసి సగభాగం ఒక గిన్నెలోకి తీసుకొని మిగిలిన సగభాగం రాగి చెంబులో వేసుకొని నీళ్లు పోసుకొని మీ ఇంటి నుంచి ఎక్కడైనా దగ్గరలో దేవాలయంలో రావి చెట్టు వేప చెట్టు ఉంటే అక్కడికి కాళ్ళకు చెప్పులు లేకుండా పొద్దున్నే స్నానం చేసిన తర్వాతకి ఎటువంటి అల్పాహారం స్వీకరించకుండా ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకొని వెళ్ళండి. ఆంజనేయ స్వామి గుళ్ళో గనక ఈ రావి చెట్టు వేప చెట్టు ఉంటే ఇంకా మంచిది. ఆ గంధం కలిపిన నీటిని పోసి 21 ప్రదక్షిణాలు చేయండి. ఇలా వీలైతే ఈ నెల రోజులు చేయండి. దాని వలన ఏంటంటే నరఘోష నరపీడితములతో పాటుగా విశేషంగా ఏవైనా ఇబ్బందులు వచ్చినా కష్టాలు వచ్చినా ఏవైనా సరే మీకు ఏదైనా పని పెండింగ్లో ఉన్నా మీరు ఈ గుడికి బయలుదేరినప్పటి నుండి ప్రదక్షిణాలు పూర్తయ్యేంత వరకు ఎవరితో మాట్లాడకుండా ఉండాలి. పొద్దున్నే లేవగానే మీ పనులు చూసుకోండి. వీలైనంత వరకు కూడా ఎవరిని తిట్టడము దూషించడము మాట్లాడడం చెడు మాట్లాడడం మాత్రం చేయకుండా ఈ గంధం సానరాయితోని గంధం తీసుకొని వెళ్ళండి. ఇంకా పిల్లలు ఎవరైనా సరే కాస్త చదువు కోసం ఇబ్బంది పడుతూ ఉన్నారు, చదవట్లేదు, పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, సంతానం అవ్వట్లేదు అనుకుంటే గనక ప్రతి బుధవారం రోజు రాత్రి 110 శనగలు స్నానం చేసి నానబెట్టండి. 110 శనగలు కొంచెం దొడ్డు శనగలు పెట్టండి, చోలే శనగలు అంటారు కదా. మరుసటి రోజు ఉదయాన్నే ఈ యొక్క శనగల్ని సూది దారంతో కూర్చోండి. స్నానం చేసిన తర్వాతకి ఉదయం 7:32 లోపు నవగ్రహాల గుడికి వెళ్ళి ఆ గుళ్ళో ఎడమ వైపు ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి బృహస్పతి గ్రహం మెడలో వేసేసేయండి. దాని వలన విశేషంగా పిల్లలకు సంబంధించినటువంటి జాతక సంబంధిత దోషములుంటే పోతాయి. ఇదొకటి. ఇక మేధా దక్షిణామూర్తి స్తోత్రం అని ఉంటుంది, లేదా దక్షిణామూర్తి స్తోత్రం ఉంటుంది. ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యము పొద్దున సాయంత్రం పిల్లలు వినేటట్టుగా చూడండి. వీలైతే మీరు కూడా చదవండి పిల్లల కోసం. అలా చేయడం వల్ల పిల్లలకు ఇవాళ రేపు చాలామందికి వివాహము సంతానం కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఎవరికైతే వివాహం అవ్వట్లేదో వాళ్ళ కోసం నేను ప్రతి నెల ఆఖరి మంగళవారం నాడు విశేషంగా కన్యా వర పాశుపత హోమాలు నిర్వహిస్తూ ఉన్నా. ఎవరికైనా సరే ఒకవేళ మీ పిల్లలకి వివాహం అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, అమ్మాయిలకైతేనేమో వరపాశుపతం, అబ్బాయిలకైతే కన్యా పాశుపతం. ఏంటి పాశుపతం అంటే చక్కెర తీసుకొని స్వామివారి పైన అభిషేకం చేస్తూ ఉంటాం. ఏది రుద్రం చదువుతూ సంపుటీకరణ మంత్రం చదువుతూ విశేషంగా చేస్తాం. ఆ తరువాతకి మళ్ళీ హోమం చేస్తారు. హోమం చేసేటప్పుడు ఈ పూజ చేసిన చక్కెర కొంచెం తీసి అందులో కలిపి హోమద్రవ్యంలో కలిపి హోమంలో వేయడం జరుగుతుంది. ఇలా పూజ చేయడం వలన విశేషంగా వివాహం కాని వారికి వివాహం అవుతుంది. మొత్తం 380 రకాల పాశుపతాలు ఉంటాయి. దాంట్లో ఆరోగ్య పాశుపతం, సంతాన పాశుపతం, కన్యా పాశుపతం, వర పాశుపతం ఇలా ఉంటాయి. కానీ నేను మాత్రం వర కన్యా పాశుపతాలు చేస్తూ ఉన్నా. లేదు ఇంకేదన్నా మీకు ఆరోగ్య సమస్యలు ఉండి ఆ రకమైనటువంటివి చేయించుకోవాలంటే కూడా కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. జాతక సంబంధిత అలాగే ఈ యొక్క వ్యవహార సంబంధిత విషయాలు ఇవే కాకుండా అమావాస్య ప్రతి అమావాస్యకి కూడా వాంఛిత కామ్య సిద్ధ్యర్థం ఏవైనా మీ కోరికలు ఉంటే కోరికలు తీరడానికి పేపర్ మీద 21 మార్లు మీ కోరికను రాసి హోమం జరిగే స్థలానికి వస్తే హోమం అంతా జరిగేటప్పుడు ఎవరూ కూర్చోరు. ఎంతమంది వచ్చినా మీ గోత్రనామాలు చదివి గణపతి హోమం నవగ్రహ హోమం ఇలా చేస్తాం. వాంఛిత కామ్య సిద్ధ్యర్థం ప్రత్యేక మంత్రం చదివేటప్పుడు అందరినీ వచ్చి నిల్చోమని ఆ నెయ్యిలో ముంచి ఆ పేపర్ని వేయమని చెప్తా. ఆ మంత్రం 21 మార్లు మంత్రం చెప్తా. 21 మార్లు ప్రతి ఒక్కరికి కూడా మంత్రం చెప్పినప్పుడు ఆ కోరికలు అలా ముంచి ఆ నెయ్యిలో ఆ హోమంలో వేసేయాలి. ఇలా చేయడం వల్ల ఏవైనా కోరికలు బలమైన కోరికలు ఉండి ధర్మబద్ధమైన కోరికలు ఉంటే ఆ కోరికలు నెరవేరుతాయి. ఇవి మాకు చెప్పాల్సిన అవసరం లేదు, మీరే రాసి తెచ్చేసుకోవచ్చు. లేదు ఒకవేళ మేము ఎక్కడో ఉన్నామండి మా కోసం మీరు హోమం చేయండి అంటే వీడియో కాల్ లైవ్లో పెట్టి మంత్రం చదివేటప్పుడు చెప్తాను.
అప్పుడు 21 మార్లు మీ కోరికను ప్రింట్ చేస్తాను, నేను చూడను, అది ఏంటో కూడా చూడండి, డైరెక్ట్ ప్రింట్ కొట్టించేసి ఆ ప్రింట్ను అలాగే నేనే నెయ్యిలో ముంచి వేస్తా. అప్పుడు మీకు వీడియో కాల్లో కూడా చేయడం జరుగుతుంది. ఇలా ఎవరికైనా ఉంటే కూడా ప్రతి అమావాస్య రోజు కూడా చేయడం జరుగుతుంది. ఆసక్తి కలవారు కాంటాక్ట్ చేయొచ్చు. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.